హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాడీ కూతురు ఛానల్. ఈరోజు నేను మీకు క్యారెట్ హల్వా చూపిద్దాం అనుకుంటున్నా అండి. 2 కప్పులు క్యారెట్ అయితే తురిమింది తీసుకున్నాను నేను. అందులోకి సరిపడినంత మాత్రమే, అంటే కొంచెం మాత్రమే చక్కెర అండి. ఎక్కువ వేయను నేను, పాప కోసం చాలా తక్కువ వేస్తాను. ముందుగా జీడిపప్పుని బాదం పప్పుని నేను కట్ చేసుకున్నాను. బాదం పప్పు జీడిపప్పు చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుంటానండి. పెనం హీట్ ఎక్కుతుంది. పాపకి చాలా స్వీట్ అంటే ఇష్టం అనేసి నేను కొంచెం స్వీట్ తక్కువగా వేయాలనేసి చేస్తున్నాను. ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేస్తానండి. సో ఇదిగోండి నెయ్యి ఒక 20 ml వరకు తీసుకున్నాను. ఎక్కువగా వేయనండి నెయ్యి, ఒక 20 ml తీసుకొని వేసాను. హీట్ చేస్తున్నాను. హల్వా అంటే కొంచెం నెయ్యి కూడా వేస్తేనే టేస్టీగా ఉంటుంది కదా, అందుకోసం అనేసి. పెనం హీట్ ఎక్కిన తర్వాత ముందుగా నేను చెప్పాను కదా మీకు, కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని బాదం పప్పుని వేసి వేయించుకుంటున్నాను. కొంచెం లో ఫ్లేమ్లోనే వేయించాలండి. ఎక్కువగా ఫ్లేమ్ పెడితే కొంచెం మాడిపోతుంది. ఎందుకంటే నేను పెట్టాను కాబట్టి మీకు ముందుగా చెప్తున్నాను. వేయించుకోవాలి. చూడండి, లైట్గా వేయించుకుంటున్నాను. హనీ పాపకి చాలా ఇష్టం అన్నమాట. స్వీట్స్ అంటే కొంచెం ఎక్కువగానే తింటుంది, కానీ అవాయిడ్ చేస్తూ ఉంటాను. కొంచెం దూరగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సరిపోతుందండి ఇలా, ఈ విధంగా. చిన్న బౌల్లోకి తీసుకుంటున్నాను. కిస్మిస్ని అవాయిడ్ చేశానండి. కొంచెం కిస్మిస్ ఎక్కువగా వేసేదాన్ని ఇంతకుముందు, ఇప్పుడు కొంచెం అవాయిడ్ చేశాను అనమాట. మామూలుగా మీకు నచ్చితే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి. నేను మాత్రమే అవాయిడ్ చేశాను వాటిని. మొత్తం ఇవి వేయించినవన్నీ బౌల్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ మనం కొంచెం మీకు నచ్చితే కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకోవచ్చు. నాకు ఈ నెయ్యి సరిపోతుందండి. సో దీంట్లో వచ్చేసి నేను 2 కప్పులు తురుముకున్న క్యారెట్ అయితే తీసుకున్నాను. 2 కప్పులు మాత్రమే తీసుకున్నాను. 2 కప్పులని కూడా నేను ఇదే నెయ్యిలో వేసేస్తున్నాను. నెయ్యిలో వేసేసి కొంచెం వేయించాలి, ఎందుకంటే పచ్చి వాసన అనేది వస్తుంది కాబట్టి. ఈ పచ్చి వాసన అంతా పోయే వరకు కొంచెం వేయించుకుంటా ఉండాలి. ఎక్కువగా మీరు గంటెతో తిప్పుతా ఉండండి. ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట, పచ్చి వాసన. కొంచెం లైట్ గా సాల్ట్ వేసానండి నేను, ఎందుకంటే అది ఆ ఫ్లేవర్ అనేది తెలియకుండా ఉండాలి అనేసి నేను కొంచెం లైట్ పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట. మీకు నచ్చకపోతే అవాయిడ్ చేయొచ్చు, నచ్చితే వేసుకోండి. నేనైతే ప్రతిసారి క్యారెట్ కి బీట్రూట్ కి కంపల్సరీగా వేస్తాను హల్వాలో. లైట్ గా దోరగా వేయించుకోండి, ఆ పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. నేను ఒక 1/2 కప్పు మిల్క్ అయితే తీసుకొని యాడ్ చేస్తున్నాను. కంపల్సరీ 1/2 కప్పు మిల్క్ అయితే వేయండి. ఒకవేళ మిల్క్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒక 1/2 గ్లాస్ మాత్రం వాటర్ వేసుకోండి, ఎందుకంటే కొంచెం ఉడకాలి అదంతా. మూత పెట్టేసేసి ఒక 3 నిమిషాలు మూత పెట్టేసానండి. మూత పెట్టి తీసుకున్నాను. సేపు మగ్గనిచ్చాను. ఇంకా మగ్గాలి అండి, బాగా బాయిల్ అవుతుంది. నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఒకసారి కలుపులో బాగా మంచిగా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నాకు సరిపోయింది అనిపించింది. ఇప్పుడు షుగర్ ఉంది కదండి, షుగర్ నేను మీకు చూపించాను కదా, సో దాంట్లో కూడా నేను అంతా వేయట్లేదు, సగం మాత్రమే వేస్తున్నాను. పాపకి షుగర్ తక్కువ పెట్టాలి అనేసి షుగర్ అయితే తక్కువ వేస్తున్నా అండి. బాగా కలుపుతున్నాను. కలిపి మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు ఉంచాలి. నాకు ఎందుకో షుగర్ తక్కువ అవుతుంది అనిపిస్తుంది, సో కొంచెం షుగర్ యాడ్ చేశాను. మళ్ళీ కొంతసేపు మూత పెట్టాను. బాగా బాయిల్ అయిపోయింది. సో చుట్టూ అంటుకుంటా ఉంది. ఈ అంటుకుంటా ఉన్న దాన్ని అంతా తీసేసుకుంటూ మంచిగా బాయిల్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను. దగ్గరికి అయిపోయింది. వేయించిన జీడిపప్పు బాదం పప్పు కూడా నేను ఇందులో మిక్స్ చేస్తున్నా అండి. వేసేసి బాగా కలపాలి. దగ్గరికి అయిపోయేంత వరకు బాగా కలుపుతూ ఉంటేనే, ఎందుకంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. అందుకు చుట్టూ కూడా బాగా శుభ్రంగా దగ్గరికి అనేస్తూ ఉన్నాను. దగ్గర పడిందండి. ఇంకొంచెం సేపు బాగా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది.
టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది అనమాట. సో అందుకే ఇంకొంచెం సేపు ఫ్రై చేశాను. ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను. కొంతసేపు మూత పెట్టేసి మగ్గనిద్దామండి. కొంతసేపు మగ్గనిచ్చిన తర్వాత తీసేసి ఇంకొంచెం దగ్గరకు అయ్యిద్ది కదండి. సో వావ్, రెడీ అయిపోయింది. సో చూడండి, మొత్తం దగ్గరకు అయిపోయింది. వావ్, యమ్మీ. చాలా అంటే ఆ ఫ్లేవర్ కూడా నాకు చాలా బాగా వస్తుంది అనమాట. సో అది అనమాట, బాగా దగ్గరికి అయిపోయింది. మీ అందరికి నచ్చిందా లేదా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా. నేనైతే పాపకి తీస్తున్నాను. పాపకి ఫస్ట్ నేను ఏం చేసినా పాపకి ఫస్ట్ పెడతా అండి. సో నేను పాపకి తీసుకుంటున్నాను కొంచెం. మీరందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నా నేను. మా హనీగాడికి అయితే బాగా నచ్చింది, ఎందుకంటే స్వీట్ కంపల్సరీ తింటది. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? చూడండి, ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బాగుంటుంది, నచ్చుతుంది మీ అందరికి. బావ్, ఏమీ కదా. నాకైతే అనిపించింది బాగా. సో మీరందరూ ట్రై చేయండి. డాడీ కూతురు ఇప్పుడు లైవ్ చేస్తానికి వెళ్తున్నారు. సో వాళ్ళకి నేను తినిపియాలని డిసైడ్ అయ్యాను. సో ఇచ్చేసాను లైవ్ లోనే. టేస్ట్ చేయమంటే మా పాప ఏంటి చూస్తున్నా, ఫోటో తీస్తున్నా అనుకుంటుంది. ఇప్పుడు చూడండి తింటుంది. నాన్న బంగారు తల్లి ఎలా ఉంది అని అయితే అడుగుతున్నా నేను. చూడండి, స్వీట్ కదా, చాలా బాగా నచ్చుతుంది అనమాట. సూపర్ అంటున్నారు. డాడీని కూడా టేస్ట్ చేయమని చెప్తున్నాను. వావ్, థ్యాంక్ యూ. బాగుందని చెప్పారు. వీళ్ళిద్దరు చూడండి, బాగుందని ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. సో చాలా బాగా చేశాను అనుకుంటున్నా నేను. మీ అందరికీ నచ్చింది. నువ్వే బ్లాక్ అక్కడ చూడు. ఎలా ఉందానా? సూపరా? ఎలా ఉంది కన్నా? సూపరా? బాగుందా? సరే, క్యారెట్